లోక్సభ ఎన్నికలకు నగారమొక్కింది. 7 దశల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ మొదలైంది. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలనాధికారులు ఎన్నికల నియమావళిపై అధికార యంత్రాంగానికి ప్రజలకు కీలక ఆదేశాలను సూచనలు చేశారు. ఇక ఎన్నికలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 15,20,998 మంది ఓటర్లున్నారని 1783 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. డబ్బు మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా ఉందని అన్నారు. ఇక జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము. దాని క్రమంగా చాలాసార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ స్టేషన్స్కి కూడా పకడ్బందీగా అష్యూర్డ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షూర్ చేయడం జరిగింది. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఇన్ సో ఫార్ యాజ్ ద పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్సో కన్సర్న్. దీంతో పాటు ఈవీఎంస్ పైన కూడా మీ అందరికీ తెలిసిన విషయం, ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు 2-3 చరణంలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వివిపి, విఎస్టీ, ఎంసీఎంసీ, ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు. ఇక జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి పేర్కొన్నారు. 4వ విడతలో తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,90,431 మంది ఓటర్లున్నారని, 1813 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 3 అంతర్రాష్ట్ర సరిహద్దులు తగిన చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రజలు 50,000కు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. The elections will be conducted in 7 phases in the entire country. సో దీంట్లో మన తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ సంబంధించిన ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద 4th phase. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన డేట్స్ మీకు తెలియచేయాలి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది 18 ఏప్రిల్ నాడు వస్తుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వానా పాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు అనుసరించి ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి రాజకీయ సభలు, ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని, అలాగే ప్రైవేటు భవనాలపై ఉన్న రాజకీయ ప్రచారాలకు సంబంధించినవి ఉంటే తక్షణమే తొలగించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహణ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమల్లో వస్తుందని, కాబట్టి అందరూ ఎన్నికల నియమావళి అనుసరించి నడుచుకోవాలని సూచించారు. 2,54,461 టోటల్ ఓటర్స్ ఉన్నారు. అందులో సర్వీస్ ఓటర్స్ 144 అండ్ ఎన్ఆర్ఐ ఓటర్స్ 5. సో టోటల్ మన జనగాం జిల్లాలో 861 పోలింగ్ స్టేషన్స్, ఆల్మోస్ట్ టోటల్ ఓటర్స్ 7,49,108 ఓటర్స్ ఉన్నారు. 80+ ఓటర్స్ ప్రజెంట్ 13,903 ఓటర్స్ జనగాం మొత్తం జిల్లాలో ఉన్నారు. అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్ 1,65,023 ఓటర్స్ ఉన్నారు. సో ప్రజెంట్ ఎన్నికల కమిషన్ గైడ్లైన్ ప్రకారం హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అనివార్య కారణాలు కానీ అటు ఇటు అయినా కానీ ఆలస్యమైనా కానీ ఫైనల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ ఎంట్రీ ప్రాసెస్ అనేది 6th June 2024. మన తెలంగాణ మొత్తం phase 4లో ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి
సో ఈ ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కె జెండాకే కోరారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 2141 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఓటరుకు 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. పొలిటికల్ యాక్టివిటీ ఏదైనా సరే అన్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించడం జరిగింది. ఇంకొక 72 hours లో అది ప్రైవేట్ ప్లేసెస్ కి కూడా వర్తిస్తుంది. అదే విధంగా మనకి జిల్లాలో 14 lakh ఓటర్స్ ఓటర్ వేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం. సో దీనికోసం అనేసి షెడ్యూల్ అనేది మీకు క్లియర్ గా తెలుసు. మనము April 18th నోటిఫికేషన్ వస్తుంది మన ఎలక్షన్ కోసం. దాని తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వచ్చేసి 25th ఉంటుంది మన దగ్గర. అండ్ స్క్రూటినీ జరిగేది 26th April లో జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th April కల్లా చేసుకోవాలి. తర్వాత మన పోలింగ్ డేట్ 13th May. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్స్ సర్వేలన్నీ అదేవిధంగా వీడియో సర్వేలైన్స్తో పాటు పలు అధికారుల బృందాలతో ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బథావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో 6,47,646 ఓటర్లు ఉన్నారని, జిల్లాలో మొత్తం 741 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి నుంచే ఓటు హక్కు సౌకర్యం కల్పించామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. సి విజిన్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తామని తెలిపారు. మేల్ ఓటర్స్ తీసుకుంటే 3,21,248, ఫీమేల్ ఓటర్స్ ఉంటే 3,20,356. అదేవిధంగా థర్డ్ జెండర్ తీసుకుంటే 45 ఓటర్స్ ఉన్నారు. సో ఈ విధంగా మన దగ్గర టోటల్ ఓటర్స్ ని కూడా ఎన్రోల్ చేసి యాక్టివిటీస్ చేయడం జరిగింది. అట్లానే PWD ఓటర్స్ 85+ ఓటర్స్ తీసుకుంటే 85+ సీనియర్ సిటిజన్ కేటగిరీలో 3,248 ఓటర్స్, అట్లానే PWD కేటగిరీలో 10,311 ఓటర్స్. సార్వత్రిక ఎన్నికలు అమల్లోకి వచ్చినందున ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులు అన్ని రకాల అనుమతులను తీసుకోవాలని, సువిధ యాప్లో దరఖాస్తు చేయాలని సూచించారు. జిల్లాలో 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్లు తెలిస్తే సి విజిన్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్స్ లో అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. మొత్తం కూడా ఒక 8,000 మంది సిబ్బందితో మనము ఈ ఎన్నికలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో ఓటర్లందరితో కూడా కోరేది ఏమంటే, తప్పకుండా ఈ పవిత్రమైన ఎన్నికల పండుగలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. మే 13th నాడు పోలింగ్ నాడు మీ అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు మీ అందరూ కూడా తమరి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అర్బన్ ఏరియాస్ లో ఉన్న ఓటర్స్ మీకు ఆ రోజు పెయిడ్ హాలిడే అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ పోలింగ్ స్టేషన్ తెలుసుకొని వచ్చి తమని ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ ఓటర్లకు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది 5 రోజులు ముందు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మా బిఎల్ఓస్ ఈ ఇంటికి వచ్చి ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ప్రతి ఓటర్ కి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ స్లిప్ లో ఈ పోలింగ్ స్టేషన్ మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్స్ లో అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ అన్ని
రామకొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో పోలీసులు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రానున్న జనరల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సిపి సూచించారు. అధికారులు అంతా ఎన్నిక నియమావళిని లోబడి పనిచేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా పోలీసులు అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని, ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలు, పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. విక్టిమ్స్ కాకుండా ఎలక్షన్ డ్యూటీస్ చేసేటప్పుడు విక్టిమ్స్ కాకుండా ఉండడానికి మనం ఏం ఫాలో అవ్వాలి, ఎంసీసీ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, సో అలాంటివన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ అవి మన ఇంతకుముందు తర్వాత చెప్పడానికి కూడా మనకు సర్వీస్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్. సో ఎలక్షన్స్ రోల్ ఆఫ్ పోలీస్. ఇక జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. రాష్ట్రంలో 4వ దశల ఎన్నికలు జరగనున్నాయని, 25 నుంచి లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. 13 మే ఎన్నికలు జూన్ 4న ఖమ్మం రూరల్ మండలంలో చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి, మీటింగులకు పర్మిషన్లు తీసుకోవాలని, 50,000కు మించి నగదు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్ల వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఫేజ్ 4లో వచ్చేసి 18th ఏప్రిల్ అంటే మన పోల్ డేట్ అయితే 13th మే. 13th మే ఇస్ ది డీ డే. ఆ రోజు పోలింగ్ జరుగుతుంది. 4th జూన్ ఇస్ ది కౌంటింగ్ అనేది అందరికీ ఆల్ 7 ఫేజెస్కి కలిపి జరుగుతుంది. సో 4th జూన్ దాకా మనం పోలింగ్ అయ్యి ఒక 20 రోజుల దాకా మన ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరుగుతుంది. సిఏపిఎఫ్ బలగాలతో ప్రొటెక్షన్ ఇచ్చి 3 లేయర్ సెక్యూరిటీ ఇచ్చి భద్రపరచడం జరుగుతుంది. 20 రోజుల తర్వాత 4th జూన్ కౌంటింగ్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ కాలింగ్ ఫర్ ఎన్నికలు కూడా అప్పటిపదేగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,76,564 మంది ఓటర్లున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1706 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 358 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అన్నారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలు 18/3న స్టార్ట్ అయ్యి 33 వరకు మన జిల్లాలో పరీక్షలు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన అన్ని ప్రికాషనరీస్ మెజర్స్ అట్లాగే మార్గదర్శకాలను కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 134 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీలో చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 30,242 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇక పిసిసి మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ హరికృష్ణ కుమారపాలెం సెంటర్ నుంచి కబేలా వరకు భవానీపురం పోలీసులచే ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. రానున్న ఎన్నికల్లో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడాన్ని సిఆర్ఎఫ్ పలకాలు పట్టణ పోలీసులచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో భవానీపురం సిఐ కృష్ణ, 2 టౌన్ సిపి గణేష్, ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా మా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ అంతరాయణ గారు ఆదేశాల ప్రకారం సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి ఏసీపీ గారు, మా వెస్ట్ జోన్లో ఉండేటువంటి 4 ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఈరోజు సివిల్ పోలీస్తో సహా ఒక పెరేడ్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ అంటాం దీన్ని మన భాషలో. సో దీనివల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది అందరికీ రావాల్సి వస్తుంది.
పోలీసులు చాలా ఫెయిర్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎటువంటి అవాంతరాలకి కూడా అవకాశం ఇవ్వకుండా పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్